నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తూ ఉన్నట్లు అమెరికా సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అనుసరించి ఏప్రిల్ 13 ఉదయం 10 గంటలకు ఈస్టర్ టైం నుంచి ఇరాన్ ఓడరేవులకి ప్రవేశించే లేదా బయటికి వెళ్లే అన్ని నౌకలపైన తమ బలగాలు సముద్ర దిగ్బంధనాన్ని అమలు చేయడం ప్రారంభిస్తాయని చెప్పి యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అరేబియా గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్తో సహా ఇరాన్ ఓడరేవులు మరియు తీర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగించే అన్ని దేశాలకు సంబంధించిన నౌకలకు ఈ దిగ్బంధనం వర్తిస్తుంది. ఈ చర్యలు నిష్పక్షపాతంగా అమలు చేయబడతాయని చెప్పి సెంటకాం పేర్కొంది. అయితే ఇరానియేతర ఓడరేవులకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే మార్గంలో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు నౌకాయాన స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకాలు కలగదని చెప్పి యుఎస్ బలగాలు తెలిపాయి. ఈ ఆపరేషన్ ముందు అధికారిక సముద్ర నోటీసుల ద్వారా వాణిజ్య నౌకాయానానికి తదుపరి మార్గదర్శకాలు జారీ చేయబడతాయని చెప్పి సెంటకాం జోడించింది. ఒమన్ గల్ఫ్ మరియు హార్ముజ్ జలసంధికి సమీపంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోని నావికులు నోటీస్ టు మైరనర్స్ ప్రసారాలను పర్యవేక్షించాలని చెప్పేసి తెలపడం జరిగింది. నావికా దళాలతో సమాచార మార్పిడిని కొనసాగించాలని చెప్పి సూచించబడింది. ప్రస్తుతం ఇరాన్ ఓడరేవులను మనం చూసుకుంటే అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రతిరోజు ప్రపంచ దేశాలకు చమురైతే అమ్ముకుంటూ ఉంది, బిజినెస్ అయితే చేసుకుంటూ ప్రతిరోజు 1400 నుంచి 15 కోట్ల రూపాయల విలువ చేసే ఆయిల్ని అయితే ఎగుమతి చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసిన, అలాగే ఇరాన్కు టోల్ చెల్లించి హార్ముజ్ జలసంధిని దాటుతూ ఉన్న నౌకలు ఏవైతే ఉన్నాయో వారు అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళను దిగ్బంధిస్తామని చెప్పేసి అమెరికా హెచ్చరించింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.